చూడండి, 3వ రోజు నేను లేపుతానన్నాడు, కడతానన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్ విశ్వాసం అంతటికి మూల కేంద్రం చెప్పండి, పునరుత్థానం. యేసు మృతి పొంది తిరిగి లేచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 7 సార్లు చెప్పండి. హల్లెలూయా. యేసు మృతి పొంది తిరిగి లేచాడు. స్తోత్రం. ఇది మనం నమ్మాలి. ఇది నమ్మటం తేలికేనా అంటే మన బుర్ర వాడితే కష్టం, మన చదువుని వాడితే కష్టం, మన తెలివితేటలు వాడితే అర్థం కాదు ఇది. కానీ వాక్యాన్ని నమ్మితే, వాక్యంలో ఉన్నదంతా నిజమని మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా దాన్ని నమ్మగలం. దేవుని స్తోత్రం. మార్కు సువార్త 16వ అధ్యాయం తీయండి, చదవండి మొదటి నుండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సెలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని. చూసారా, పైన రాత్రి చదువుకున్నాగా మనం, యేసయ్య సిలువలో చనిపోయినప్పుడు అంటే అక్కడ ఉన్నారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? వీళ్ళే. మీరు గుర్తుపెట్టుకోండి, బుధవారం వాళ్ళే ఉంటారు, శుక్రవారం వాళ్ళే ఉంటారు, శనివారం వాళ్ళే ఉంటారు, ఆదివారం పరిచర్యలో వాళ్ళే ఉంటారు, గృహకూటాల్లో ఇక ఉండవాళ్ళే ఉంటారు. అంతే, వాళ్ళకి అంతే. యాకోబు తల్లి అయిన మరియా, సలోమి, మగ్దలేని మరియా. పైన చదవండి, 40వ వచనంలో వాళ్ళ పేర్లు ఉన్నాయిగా. అయ్యే పేర్లు ఉన్నాయా? అది రానోడు ఎప్పుడు రాడు, వచ్చేవాడు ఆడిని చూసి వీడు ఎడుతూ ఉంటాడు. ఏంటి వీడు ఎప్పుడు పోతా ఉంటాడు ఏంటి చర్చికి? అసలు ఇంటి దగ్గర భార్య పిల్లలు లేరా? బాధ్యతలు లేవా? ఎప్పుడు చర్చిలో ఉంటాడేంటి అసలు? మల్లంపల్లి కోటం అంటే మల్లంపల్లి అంటాడు, బట్టల పెద్ద మరి కోటం అంటే ఏంటి? అన్నిటికీ కదిలితే మెలితే ఆటెక్తాడు ఏంటి అసలు? నువ్వు ఇంటి దగ్గర ఎంత సంపాదించావో నాకు తెలియదు, కానీ దానికి మించి వీళ్ళు సంపాదించుకుంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య సిలువలో చనిపోయినప్పుడు అక్కడ ఉన్నారు, సిలువలోంచి దించేటప్పుడు కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళా తెల్లారే వచ్చేసారు. నిద్ర పట్టలేదు వీళ్ళకి, చెప్పండి. ఇక యావ లేదు, ఇక పడుకోవాలి, రెస్ట్ తీసుకో. కొద్దిమందికి ఎప్పుడు రెస్టే, రెస్ట్. అమ్మా, అంత రెస్ట్ వద్దు. మనము విశ్రాంతి తీసుకోవడానికి ఒక స్థలం ఉంది, అక్కడికి వెళ్తున్నాం. మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడికి ఎప్పుడు విశ్రాంతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్రాంతి దినము గడిచిపోగానే అంటే శనివారం అయిపోగానే, అది విశ్రాంతి దినం అంటే ఏంటి? శనివారం అయిపోగానే మగ్దలేనే మరియయు, చెప్పండి పేర్లు చెప్పండి. మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి. అది వాళ్ళకి కాళ్ళు ఆగట్లా. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా ఎక్కడికి? కొద్దిమందికి ఇక్కడ కాళ్ళు ఆగట్లా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని. యేసు రక్తమే. అన్ని రకాలు ఉంటారు. వాళ్ళకేమో ఎప్పుడెప్పుడు సమాధి దగ్గరికి పోదాం. ఏముంది సమాధిలో? ఏముందంట సమాధి దగ్గర? ఏమైనా ఉంటాయా? చెప్పండి, ఏముంటాయి? అక్కడి ప్రభు ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ ఉద్దేశం వేరు కానీ ప్రభు కోసం వచ్చారు వాళ్ళు సుగంధ ద్రవ్యాలు కొనుక్కున్నారంట పూయాలని. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు అక్కడ చనిపోయే ఉంటాడు, ఆ రాయి తీసి లోపలికి వెళ్ళి ఇంకొంచెం సెంటు అత్తరు అవన్నీ పూసుకుని వద్దామని. ఎవరికి? యేసు ప్రభు దేహానికి. పెద్ద పెద్ద మగవాళ్ళందరూ లేరు పాపం, వాళ్ళకి ఆ పని లేదు అసలు. బిక్కు బిక్కుమంట ఎవడి కాళ్ళకి కనబడతానా? ఏ సైనికుడు వచ్చి నన్ను లాక్కి వెళ్ళిపోతాడా? ఎవడొచ్చి నన్ను కొట్టేస్తాడా? ఎవడొచ్చి నన్ను చంపేస్తాడా అని భయపడిపోయి ఎవడికాడు చెప్పండి ఎలుకలు కలుగుల్లో దూరినట్టుగా దూరారు, దాక్కున్నారు. కానీ చెప్పండి ఈ స్త్రీలు మాత్రం స్తోత్రం
హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే దేవుడు మన చేతిలో గొప్ప ఆయుధం. స్తోత్రం. ఆయుధం పెట్టాడు. మనము నిలబడాలి, సాతానును ఎదిరించాలి. మనమే పిరికి పందలు లేకుంటే ఎట్లా చెప్పండి? వీళ్ళు ముగ్గురు వస్తున్నారంట. ముగ్గురు వస్తున్నారు. ఎక్కడికి? వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు పెందలకడ లేచి వచ్చేస్తున్నారంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో మన శరీరాలండి దీన్ని ఇట్లా అలవాటు చేసేసాం మనం. వీలైనంత వరకు సుఖం 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 సుఖం. ఈ స్త్రీలు చూడండి, మరి ఎన్ని బాధ్యతలు ఉంటాయి చెప్పండి ఇంటి దగ్గర. కానీ పెందలకడ లేచేసి వచ్చేస్తున్నారంట. వస్తూ అనుకుంటున్నారంట, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చూడరు. దెర్ ఈజ్ ఎన్ హడ్డిల్. ఒక ఆటంకం అక్కడ ఉంది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి. ఏముంది? సమాధికి రాయి మూశారు. చెప్పానుగా మీకు, నేను రాత్రి చెప్పాను. మనం సమాధి అంటే తవ్వి అందులో పెడతాం, మళ్ళా మట్టి కప్పెట్టేస్తాం. కానీ యూదుల సమాధులు తొలిపించుకుంటారు. ఒక పెద్ద బండరాయి ఉంటే అందులో శరీరం పట్టడానికి తగ్గట్లుగా ఒక రంధ్రం పెట్టి తొలిపించుకుంటారు గుహలాగా. అందులో ఈ శరీరాన్ని పెట్టి మూతేస్తారు, రాయి. అర్థమవుతుందా? డోర్ లాగా పెద్ద రాయి వేస్తారు. యేసు ప్రభు సమాధికి రోమా సైన్యం చాలా పెద్ద హడావుడి చేసింది. కావలి వారు నుంచారు, సీల్ వేశారు. సీల్ తెలుసుగా మీకు? సీలు ఎవరు ఎప్పుడైతే లేదుగా. సీల్ తీయాలంటే మళ్ళా తెలుసుగా మీకు, మళ్ళా గవర్నమెంటే వచ్చి తీయాలి ఆ సీలు. ఏ అఫీషియల్ అయితే సీల్ వేసాడో ఆ అఫీషియల్ తీయాలి. అందుకని ఇందాక పాడాం కదా, అందువేసిన ముద్ర కావలి నిల్చెన దైవ సుతుని కావలి ముద్ర ఏది నిలబడలేదు. వీళ్ళు అనుకుంటున్నారంట, ఇదిగో మనం వెళ్తున్నాం గాని ఆ రాయి ఎవడు దొర్లిస్తాడు? గుర్తుపెట్టుకోండి, ప్రభువు కొరకు మీరు ఒక అడుగు కదిలితే దేవుడు మీకు మార్గాన్ని సరళపరుస్తాడు. స్తోత్రం. ఇంట్లో కూర్చుని అన్ని ఆలోచిస్తే పనులవో. మీరు కాలు పెకలించుకుని ఒక అడుగు ముందుకేస్తే ప్రభువు 100 అడుగులు వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రిపరేషన్ అంటే ఆయనకు ఉందే. వీళ్ళ ప్రిపరేషన్ వీళ్ళకి ఎట్లా ఉందో ఆయన ప్రిపరేషన్ ఆయనకి ఉందే. అనుకుంటూ వస్తున్నారు. అద్భుతం ఏంటో తెలుసా? అనుకుని ఆగిపోలా. సర్లే అమ్మాయి, రాయి ఆవిడ దొర్లెత్తాడు, మనం ముగ్గురం పట్టలేం, ఎంత పట్టినా అది అంగుళం కూడా కదలదు, కాబట్టి వెళ్ళిపోదాంలే అని వెనక్కి వెళ్ళిపోలా. అనుకున్నారు కానీ ఆగిపోలా. మనం అయితే అని చెప్పండి అనుకుంటాం. ఇక మెల్లగా, అయ్యా బయలుదేరి వచ్చాం కానీ ఎవరు వస్తారులే, వండరేమోలే, ఆటో వెళ్ళిపోయిందేమోలే, ఇవాళ బుధవారం కోవటం లేదేమోలే అనుకుని వెళ్ళిపోయామయ్యా. దాన్ని సాక్ష్యం అంటారా? చెప్పండి. మనము ముందుకు సాగిపోయే వారిగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎన్నడూ వెనుదిరిగి చూడడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళు వచ్చేసారు. చూసారా 4వ వచనంలో ఏమైంది? వారు వచ్చి చెప్పుకున్నారు కానీ ఆగిపోలా, వచ్చేసారు. ఎక్కడికి వచ్చేసారు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వచ్చేయాలి మనం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాకులు చెప్పడం మానండి. దేవుని పని కొరకు సాగండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడిందే చాలా సంవత్సరాల వయసులో రక్షించబడ్డావు. ఇప్పుడు కూడా సాకులేదా? నాకండి కాళ్ళండి నొప్పులండి, నాకండి కళ్ళండి కనబడవండి,
అవన్నీ సాకులే. సాకులు కాక ఏమని చెప్పండి? నీవు సాగాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు వచ్చి కన్నులెత్తి చూడగా, బా, కన్నులెత్తి చూశారంట. అంటే దూరం నుంచే చూడాలని ఉంటుందిగా, ఏం జరిగింది అక్కడ, ఏముందా అని. దూరం నుంచే చూస్తా ఉంటే అక్కడ ఏం జరిగిందంట? ఆ రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టండి, తప్పేముంది? హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు కొడితే 3 లాభాలు. 1 దేవునికి మహిమ, 2 ఆరోగ్యం, 3 నిద్రపోద్ది. 3 లాభాలు. ఏదో కొంచెం బద్ధకం ఉన్నా కానీ పోద్ది. కాబట్టి ఎప్పుడు కొట్టాలనిపిస్తే అప్పుడు కొట్టండి. పక్కన వాళ్ళు కాదు, చప్పట్లు. యేసు రక్తమే. రాయి పొర్లింపబడి ఉండుట చూచరి. కదా, ఎంత ఆశ్చర్యం ఇది అసలు. ఎలా ఎలా రియాక్ట్ అయి ఉంటారు ఆ ముగ్గురు? వాళ్ళ ముగ్గురు ఎంత అసలు ఏంటమ్మా, ఏంటమ్మా మనం అనుకున్నాం కదే, భలే ఉంది అసలు. కళ్ళు విప్పారిన నేత్రాలతో దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. స్తోత్రం. 119వ కీర్తనలో ఉంది, నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా. అది ఎన్ని ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయో. తనివి తీరట్లా మాకు. ఏంటి ఆపరని? ఏంటి గృహకూటంలో ఆపరో, జ్ఞాపకార్థ కూటంలో ఆపరో, పుట్టినరోజు కూటంలో ఆపరో, పలవారిపోయిన ఆపరో? చెప్పండి, మాట్లాడరేంటి? రసం చల్లారిపోయినా ఆపరేంటి అసలు అని. మరి ఇందులో ఉన్న ఆశ్చర్యం మాకు అలా అనుభవిస్తున్నాం కాబట్టి చెప్పండి, చెప్పకుండా పాడకుండా ఉండగలనా అందక్కాయ్. నేను పాడకుండా ఉండగలనా అని. పాడకుండా ఎలా ఉంటాం? ప్రకటించకుండా ఎలా ఉంటాం? వాళ్ళు అనుకున్నది మరి దేవుడు వెళ్ళలేదంటారా అంటే, దేవుడు అందుకొరకే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సిద్ధపరుస్తాడండి, దేవుడు సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? కొద్దిమంది అన్నీ ఉంటే ఆటో గుమ్మ ముందు ఆగాలి, సీట్లో ఖాళీ ఉండాలి, కాలు పెట్టుకోవడానికి ముందు ఖాళీ ఉండాలి. చెప్పరేంటి? అప్పుడు మధ్యాహ్నమే ఫోన్ చేయాలి, అమ్మా నీకోసం ఆటో వచ్చింది, వసద్దు, సాయంత్రం రెడీగా ఉండు, పట్టుచీర కట్టుకుని. ఇట్లా అంతా ఏర్పాటు ఉంటే అప్పుడు వస్తారు. యేసు రక్తమే సైన్యం అంటే వీళ్ళు, దేవుని సైన్యం. సైన్యమేనా? మీరు కాలు పెకలించుకుని వెళ్తే దేవుడు సిద్ధపరుస్తాడు. అన్నీ సిద్ధపడితే నువ్వు వెళ్ళటం కాదు. విశ్వాసంతో అడుగులు ముందుకు పోయి దేవుడు ఎక్కడ ఏది ఎలా సిద్ధపరచాలో అలా సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం. అక్కడ ఒక మాట ఉంది, ఆ రాయి ఎంతో పెద్దది అన్నాడు. అది పెద్ద బాక్స్ వేసుకోవాలి మీరు దానికి. ఎంతో పెద్దది. చెప్పండి, మామూలుదైతే దొర్లించగలరేమో, కానీ ఇది ఎంత పెద్దదంట? ఎంతో పెద్దది అనండి. ఆ రాయి ఎంతో పెద్దది అనండి ఇంకోసారి. అమ్మో నాకు వచ్చిన సమస్య, అయ్యా మాకు వచ్చిన కడుపుల నొప్పి మామూలు కడుపుల నొప్పి కాదయ్యా, అది నాకు కూడా వచ్చిందమ్మా. నీకు వచ్చిన కడుపుల నొప్పి కాదు, అది మామూలు కడుపుల నొప్పి కాదు, నాకు వచ్చింది. మనకు వచ్చిందంతా మనం ఏం చెప్పుకుంటాం? అమ్మో మామూలుది కాదమ్మా, ఎంతో పెద్దది, పెద్దది. యేసు ముందు ఎంత పెద్దదైనా నిలబడదో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లల ముందు ఎంత పెద్దదైనా నిలబడదో. దానిని దొర్లించేవాడు మనకున్నాడు, దానిలో నుండి జయమిచ్చేవాడు మనకున్నాడు, దానిని విడిపించేవాడు మనకున్నాడు, మనలను నిలబెట్టేవాడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో పెద్దది, ఎంతో పెద్దది, ఎంతో పెద్దది.
కొన్నిసార్లు మనం ఎప్పుడు సమస్య గురించే కదా. ఒక దైవజనుడు అన్నాడు, సమస్య గురించి దేవునితో చెప్పడం కాదు, సమస్యతో దేవుని గురించి చెప్పన్నాడు. రాసుకున్న మాట. కొండతో దేవుని గురించి చెప్పాలంట. అవయ్యా కొండయ్యా, అంత పెద్ద కొండయ్యా, ఇంత పెద్ద కొండయ్యా, అంతలావు కొండయ్యా అని కొండ గురించి చెప్పడం కాదంట దేవునికి. కొండతో చెప్పాలి ఏమని? చెప్పండి, నా యేసయ్య గొప్పవాడు. హల్లెలూయా. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవన్నెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవన్నెను, చదును భూమిగా మారెదవు. హల్లెలూయా, హల్లెలూయా. మన అయ్యగారు గొలియాతు గురించి చెప్పారుగా. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో గొలియాతు ఎంత పెద్దోడు? దావీదు ఎంత పెద్దోడు? దావీదు చిన్న బాలుడు, చిన్న బాలుడు. గొలియాతు ఎంతో పెద్దోడు. సౌలు లాంటి వాళ్ళే పోసుకుని లోపల కూర్చున్నారు. ఎందుకు వచ్చిందిలే అని. ఎవరిని చూసి? గొలియాతుని చూసి. కానీ దావీదు ఏం చేశాడు చెప్పండి? అడుగు ముందుకేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు రోషం ఉండాలండి. దేవుని కొరకు తపన ఉండాలి. దైవ కార్యాల పట్ల ఆసక్తి ఉండాలి. అద్భుతమైన మాట వాడతాడు పౌలు గారు. దేవాశక్తితో ఒక పురుషుడికి కన్యను అప్పగించినట్లుగా మిమ్మల్ని అప్పగించాలనుకుంటున్నా అంటాడు కొరింథీ పత్రికలో. దేవాశక్తి. మనకు లోక విషయాల్లో ఎంతో ఆసక్తి, మన సొంత విషయాల్లో ఎంతో ఆసక్తి. కానీ దేవుని విషయాలకు వచ్చేసరికి ఆయన చూసుకుంటాడులే, ఇదిగో ఈయనే చూసుకుంటాడులే. ఎట్లా చూసుకుంటాడు? నిన్నెందుకు రక్షించుకున్నాడు? నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు నీ ప్రార్థన విని దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తున్నాడు? నీకు ఆసక్తి వద్దా దైవ కార్యాల విషయంలో? మనము తప్పించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మీ సమయాన్ని దేవుని కొరకు వాడాలి. మీ కాళ్ళు దేవుని కొరకు పరుగులెత్తాలి. అర్థమవుతుందా? ఇప్పుడు గేదెల దగ్గర ఎట్లా ఉంటుంది సవారీ? గేదెలను మేము పొలం తీసుకెళ్ళాం అనుకోండి మేపడానికి, ఎలా ఉంటుంది? హాయిగా పడుకుంటే సరిపోద్దా? ఒక కుర్చీ వేసుకెళ్ళి అంటే అవి మేస్తా ఉంటాయా? ఏం చేయాలి? వాడితో పాటే ఎండలో ఉండాలి. ఇంకో మాటలు చెప్పాలంటే పరిగెత్తాలి. ఒక్కోసారి అడ్డం పడిపోతాయి. నిన్న మన సువార్త చేస్తాను చూశారుగా, పరిగెత్తేసి నీ చేలోకి, మళ్ళా పరిగెత్తాడు వెనకాల వదిలేయకుండా. పరిగెత్తాలి. గేదెలంటే పరిగెత్తే ఏమొస్తుంది? గేదెలు అంటే పాలుస్తాయి. మరి ప్రభు అంటే పరిగెత్తే ఏమొస్తుంది? ఏమీ రాదయ్యా అంటూ వాళ్ళట పరిగెత్తున్నారు పిచ్చాళ్ళయి అనుకున్నారా? మనము పరిగెత్తాలి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరుగులు తీయాలి మనం. అర్థం? మన అయ్యగారు ఈ మాట చెప్పారు. మనలో పరిచర్యలు ఎలా ఉంటుందంటే 100కి 10 మంది మాత్రమే పరుగుంది, 90 మందికి అట్టాగే వచ్చామా, కూర్చున్నామా, తిన్నామా, వెళ్ళామా, ఇక అంతే. ఇక పరుగు లేదు, ఆసక్తి లేదు. చెప్పండి. అన్ని పనులకి ఇక వాళ్ళు ఆ 10 మందే ఉంటారు. ఏ పని అన్నా. మిగతా వాళ్ళు ఇదిగో ఇవాళ మీరు ఆగండి, ప్రతి వారం మీరే చేసేది నేను ఇవాళ చేస్తాను, నేను మైక్ పెడతాను, నేను టెంట్ ఎత్తాను ఆగండి, నేను వంట చేస్తాను ఆగండి, నేను ఈ గిన్నెలు, అసలు ఏమైనా ఉందా? ఈ గొడవ ఉందా అసలు? ప్రభునామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. వెళ్ళొస్తా మరి అని మెల్లగా వెళ్ళిపోవటమే కానీ పరుగులు తీయాలన్న ఆశ. స్తోత్రం. ప్రభు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు? నిన్ను నమ్మి ఆయన రక్షించాడు. నిన్ను నమ్మి నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. స్తోత్రం.
హల్లెలూయా. నీ బలంతో పని లేదు, నీ శక్తితో పని లేదు, నీ జ్ఞానంతో పని లేదు. నీవు ఆయన దగ్గరికి వస్తే చాలు, ప్రభు నిన్ను వాడుకుంటాడు. స్తోత్రం. ఇప్పుడు ఈ స్త్రీలు బలంతో తోశారు, వాళ్ళు ఏమీ లేదు. వాళ్ళ బలం వల్ల అయితే ఆ రాయిని దొర్లించలేరు. అదేగా వాళ్ళ బాధ కూడా. నెవర్ లుక్ ఎట్ యువర్ స్ట్రెంగ్త్. అద్భుతమైన మాట చదవండి ఆ సమూయేలు గ్రంథంలో. అసలు అయ్యగారు రాత్రి చెప్తుంటే, శుక్రవారం రాత్రి నాకైతే మరలా నాతో మాట్లాడావు ప్రభు అనుకున్నా. చదవండి ఆ మాట. 17వ అధ్యాయం 33వ వచనం. సౌలు రాజు అంటున్నాడు, సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. చెప్పండి, దావీదుతో సౌలు ఏమన్నాడు? నీకు బలము, చెప్పండి, నీకు బలము చాలదు అనండి. చాలాసార్లు మనం ఏమనుకున్నాం, షుగర్ అండి నిలబడలేదండి, 12 దాకా వండలేదండి, వృద్ధుండండి. వృద్ధాప్యంలోనేమో వృద్ధుండి అంటావు, చిన్నప్పుడేమో చిన్నోడిని అంటావు. మరి ఎప్పుడు బలము చాలదు అంటే ఏమన్నాడు తెలుసా దావీదు? నేనెవడనో తెలుసా? ఇదిగో నేను చిన్నోడ్నే, కానీ గొర్రెల్ని మేపుతుంటే గొర్రె పిల్లల్ని వేసుకుపోతుంది. ఏంటిది? దానిని తరిమి. సింహాన్ని తరవడం ఏంటండి అసలు? సింహాన్ని తరవటం అసలు పిల్లలకండి బొద్దింగం చూస్తే భయం, కప్పని చూస్తే భయం, కానీ సింహం వెనకాల పడ్డా అంట దావీదు. చూసారా ఏ బలం? సింహం ఎట్ట పరిగెద్దు తెలుసా? దొరుకుద్దా సింహం? సౌలు అంటున్నాడు నీకు బలం చాలాసార్లు మిమ్మల్ని మేలుకోలే వాళ్ళంటారు మీ దగ్గరికి వచ్చి, నీ వల్ల కాదులే అమ్మాయి, నువ్వు చేయలేవులే. కూటం పెట్టుకుని భోజనాలు పెట్టుకుందాం అనుకున్నానమ్మా. భోజనాలా? కూటమా? నీ వల్ల ఎక్కడ వద్దమ్మా, నువ్వు వద్దులే, నువ్వు చందాని నలిగిపోతావు. అమ్మో ఎంత అక్కాయి మేలు కోరుతుందో. ఆడు చెయ్యడు, సరే నీకు ఈ బొడ్డోడు బలం చాలదు, నువ్వు వెళ్ళొచ్చుగా. సౌలు వెళ్ళొచ్చుగా నువ్వు. మొలగ తీసి లోపల పడుకున్నాడు, వెళ్తానన్నావాడిని కూడా. అందుకనే వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. హల్లెలూయా, హల్లెలూయా. డిస్కరేజ్ చేయమహండి దేవుని పనిలో. చేయలేములేండి, వద్దులేండి, అర్థమవుతుందా? నిరుత్సాహపరచాల్సిన అవసరం లేదు. నేను వచ్చే ఆదివారం బల్ల ఆరాధన కాబట్టి, భోజనాలు ఉంటాయి కాబట్టి వచ్చే ఆదివారం పెడదామని ఈ వారం ఆపేశాం. మన వాళ్ళందరూ భోజనాలు పెడదాం ఇవాళ కూడా అన్నారు. తప్పేముంది? ఇంటి దగ్గర తింటలేదా? చెప్పండి, తింటలేదా? మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ గిన్నెలు ఎవరికి అడుగుతున్నారు? ఆంటీనా? అన్నీ మీరేగా. ఉల్లిపాయలు ఎవరికి వస్తున్నారు? కత్తిపెట్టి ఎవరు తెస్తున్నారు? మరి ఇక్కడ ప్రభునామ స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. నాకు ఉల్లిపాయలు కొత్తే కళ్ళంటే నీళ్ళు వస్తాయి. మనము దేవుని పని కొరకు నిలబడాలి. హల్లెలూయా. బలం చాలదో, కానీ ప్రభు కొరకు నిలబడాలి. ప్రభు మీకు బలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీలకు ఏం బలం ఉంది చెప్పండి? బలం లేదు, వీళ్ళు బలహీనులే. ఒక మాట చెప్తా వినండి, బలహీనుడైన క్రైస్తవుడు దేవుని కొరకు నిలబడితే అతని ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. చెప్పండి ఈ మాట. బలహీనుడైన క్రైస్తవుడు దేవుని కొరకు నిలబడితే అతని ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. నీవు బలహీనుడివే, శక్తి లేదు, డబ్బులా లేవు, వయసా లేదు, ఓపిక లేదు, కానీ నీవు దేవుని కొరకు నిలబడాలన్న ఆశ మాత్రం ఉంది. కానీ దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? అరే నువ్వు ముసలాడు కూర్చో, నీ వల్ల కాదులే కూర్చో దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా,
బలవంతులు సిగ్గుపడేటట్లుగా దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. మేధావులు ఆశ్చర్యపోయేటట్లుగా, అవాక్కయ్యేటట్లుగా దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభువు గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాయి ఎంతో, ఆ రాయి అన్న చోట మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. రోగం ఎంతో పెద్దదే. అప్పు చెప్పనండి, అమ్మో లావు మాట అందంట. ఎంత లావు మాట అందాం ఎందుకు నన్ను? ఏంటిదంట? ఎంత లావు అది? బండ ఎంతో పెద్దదే. ఎంత మాట అందామమ్మా ఎందుకు నన్ను? కానీ ప్రభు వాటిని దొర్లించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా, నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నా జీరు రథము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో సరిరారెవ్వరు, నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు, నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు, నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు, నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కంటే నమ్మదగిన దేవుడు భూమి మీద ఎవరు లేరు. ఆమేన్, హల్లెలూయా. ముగ్గురు స్త్రీలండి, ఇద్దరిద్దరు గాడికి ముగ్గురు గాడికి కదలండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. కూర్చుని ఆ ఇంటికి ఇంటికి తిరిగి ముసలమ్మ ముచ్చట్లు చెప్పి శాపాన్ని పోగేసుకోమాకండి. అర్థమవుతుందా? మీరు వెళ్ళండి, ప్రభు రాళ్ళను దొర్లిస్తాడు. హల్లెలూయా. మీరు వెళ్ళండి, ప్రభు అద్భుతాలు చేస్తాడు. మీరు వెళ్ళండి, ప్రభు ఆటంకాలన్నిటినీ తొలగిస్తాడు. మేము చెప్తే ఎవరంటారండి? మేము వెళ్తే ఎవరు నమ్ముతారండి? మేము వెళ్తే ఎవరు ఒప్పుకుంటారండి? ప్రభు నమ్మదగినవాడు. స్తోత్రం, హల్లెలూయా. మన సిస్టర్ గారు సాక్ష్యం చెప్పారుగా, బస్ షెల్టర్ల నుంచి వాక్యం చదివితే అలా ఆయన ఏమనుకుంటాడో అని బాధపడిందంట. కానీ ఏమనుకున్నారు? ఏమి అనుకోలా. నువ్వు వాక్యం చదివో, బాగా చదివో, చక్కగా వినపడింది, నాకు చాలా సంతోషం వేసింది అన్నాడు. మనం ఏమనుకుంటాం ముందే? అసలు ఏదో జరిగిపోద్ది. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి రానివ్వరు ఇక మనల్ని. ప్రభు దొర్లించుటకు సమర్థుడు, ప్రభు విడిపించుటకు సమర్థుడు, ప్రభు రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పొడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడరి. కలవరపడ్డ కారణం ఏంటి తెలుసా? అక్కడ యేసు ప్రభు లేడు, ఇంకో కుర్రోడు ఎవడో ఉన్నాడు. పొడుచువాడు అంటే ఎవరు? కుర్రవాడు, యవనస్తుడు, దేవదూతే. కానీ యేసు ప్రభు కనబట్ల, ఈ కుర్రోడు కనబడుతున్నాడు. కాబట్టి వాళ్ళకి ఏమొచ్చింది? వచ్చేటప్పుడే కలవరం, ఎవడు దొర్లిస్తాడో. ఇప్పుడే కలవరం, ఏమయ్యాడు యేసు ప్రభు. కలవరాలు ఆగిపోతాయా? ఇది అయిపోతే ఇంకోటి, అదైపోతే అయ్యా ప్రభు మబ్బట్టింది కానీ భోజనాలు తినేంతవరకు అందా. ఎన్ని కలవరాలో. నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు,
నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి కవిలలో రాసినావు. హల్లెలూయా. పాడుకుంటూ వెళ్తే టైం అయిపోతుంది, ముగించేయాలి. చూడండి, అక్కడ కలవరం, మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్ళాక ఉంటే ఎప్పుడు ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక భయం, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక కలవరం. 10th క్లాస్ అయిపోయాక కలవరం ఉండదా? చెప్పు తేజ. 10th క్లాసులో మంచి మార్కులు వచ్చినాయి, కలవరం ఉండదా? నెక్స్ట్ ఏంటి జోసఫ్? అవ్వకుండా ఏంటి చెప్పు. నెక్స్ట్ ఇంకేంటి, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాస్తే ర్యాంక్ వస్తుందో రాదో, ఎప్పుడు ఏదో ఒక కలవరం. ప్రియులారా, మన కలవరాలన్నీ తొలగించే ప్రభువు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాకుండగా, నీవే నా అండగా. ఎవరున్నారు మనకి? చెప్పండి చెప్పండి చెప్పండి. నాకు ప్రభు ఉన్నాడు అందరూ చెప్పండి ఈ మాట. కుడి చేతిని గుండె మీద పెట్టుకుని, నాకు యేసయ్య ఉన్నాడు, నా కలవరాలన్నీ తొలగిస్తాడు, నన్ను అద్దరికి చేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నాడు యేసయ్య? కొండెక్కి కూర్చున్నాడు కదా. ఆ చాప్టర్లో వారిని అద్దరికి వెళ్ళమని చెప్పి దోనెక్కించి యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థన చేయడానికి కొండెక్కాడు. ఇంతలో చీకటి అయింది, అంతలోనే పెద్ద గాలి వచ్చింది. చీకట్లో ఇంకా కష్టంగా, పగలైతే కొంచెం కనబడతా ఉంటుంది ఏదో ఒకటి. నావు నడిపిస్తున్నప్పుడు అంట యేసుప్రభు ఏం చేశాడు? నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడంట. దేవుని స్తోత్రం. నేనే, భయపడొద్దని చెప్పాడండి. గాలిని గద్దించాడు, వారిని అద్దరికి తీసుకుని వెళ్ళాడు. మనము కలవర పడనవసరం లేదు. దేవుని స్తోత్రం. రోమపత్రికలో చదువుతాం, విశ్వసించువాడు కలవరపడడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ కలవరాలన్నీ ప్రభు మీద వేయండి, మీ చింతలన్నీ ఆయన మీద వేయండి. ఆయన మోస్తాడు, తీరుస్తాడు, అద్దరికి చేరుస్తాడు. కలవరపడ్డారు, అందుకు అతడు కలవరపడకుడి. పక్కన వాళ్ళతో చెప్పండి మాట, కొంచెం చెప్పండి చెప్పండి. నలుగురితో చెప్పండి, నలుగురితో చెప్పండి. చెప్పారా? ఏమని చెప్పాలి? నిజంగానే చెప్పండి, ఇప్పుడే కాదు ఎప్పుడూ చెప్పండి. మనము కలవరపడనవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువులో ఉన్నవాడు కలవరపడవసరం. ఇప్పుడు ఆ ధనవంతుడి దగ్గరికి దేవుడు వెళ్ళాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, ఇవన్నీ ఏమవుతాయి? ఆడేమై ఉంటాడు? బుర్ర చెడిపోయి, గుండె ఆగిపోయి చచ్చిపోయి ఉంటాడు. ఎందుకని? వాడికి దేవుని గురించి లేదు అవగాహన, విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. కాబట్టి ఏమవుతాయి? అది మన బాధ కూడా ఇదేగా. కోటానికి వస్తే కోడే పిల్ల ఏమవుద్దో, కోటానికి వస్తే మినపకాయ ఏమవుద్దో చెప్పరండి. ప్రభు ఉన్నాడు, విడిచిపెట్టడం ధైర్యం మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ దూత అంటున్నాడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన. ఎంత క్లారిటీగా ఇస్తున్నాడు చూసారా? ఎవరిని వెతుకుతున్నారో తెలుసా మీరు? సిలువ వేయబడిన నజరేయుడగు యేసుని మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఎక్కడ లేడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమార్పటించేదము. ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. ఆయనకి ఏదో సుగంధ ద్రవ్యాలు పూయాలని వచ్చారు, కానీ ఆయన ఇక్కడ లేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో అక్క, సుగంధ ద్రవ్యాలు కొందాం కదే, ఇవన్నీ ఏం చేయాలి? వృధాగా డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అని కూర్చుంటారంటారా? కొద్దిమందికి ఇదే గొడవ. పాయసం మిగిలిపోయింది, ఏం చేయాలి?
చికెన్ మిగిలిపోయింది ఏం చేయాలి? అరటికాయలు మిగిలిపోయింది ఏం చేయాలి? ఇక నువ్వు దాని చుట్టూ తిరుగు. యేసు ప్రభు లేచాడు చెప్పండి. కొద్దిమందికి ఆ గొడవ లేదు. ఎప్పుడు చెప్పండి ఈ గొడవే. శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సుంతురు అన్నాడు రోమాపత్రిక 8లో. మనము శరీరానుసారులుగా ఉండకూడదు. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నా డిస్కస్ చేసి ఉంటారంటారు వాళ్ళు. మరి నువ్వు అంత అత్తరబుడి తెచ్చావు, నేను ఇంత సెంటు తెచ్చాను, మరి ఏం చేద్దాం వీటిని? బ్యాగులో పెట్టుకుని ఇంటికి పట్టుకెళ్దాంలే, రేపు మనం వాడుకోవచ్చు. ఇక ఈ గొడవ కాదు. యేసు ప్రభు లేచాడు చెప్పండి. ఎంత ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. ఇక్కడ లేడు, వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి. పేతురుతోను చెప్పుడి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేర్ ఇస్ కమిషన్ గివెన్ టు దెమ్. ఒక గొప్ప పనిని దేవుడు వారికి అప్పగించాడు. ఇప్పుడు వచ్చారా పెందలకడే, మళ్ళీ ఇప్పుడు వెళ్ళమంటున్నాడు. మీరు వెళ్ళి శిష్యులకి చెప్పండి, పేతురుకి చెప్పండి. ఏమని? ఆయన సమాధిలో లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 8వ వచనం ముగించుకుందాం. వారు బయటకు వచ్చి విస్మయం మంది వణుకుచు సమాధి వద్ద నుండి పారిపోయిరి. ఆ పదం ఏంటి అర్థమైందా మీకు? పారిపోవడం అంటే ఏంటి? చెప్పడానికి కాదు నానా, చెప్పలే. వాళ్ళు భయపడ్డారు. ఎప్పుడు ఎన్ని అద్భుతాలు చూసినా మళ్ళీ ఏదో భయం, మళ్ళీ ఏదో కలవరం. రాయి దొర్లించబడినవి అద్భుతమేగా. యేసు ప్రభు చెప్పినట్టుగా లేచాడుగా. ఆ సాక్ష్యం చెప్పండి అందరికంటే ముందుగా ఈ స్త్రీలకే చెప్పబడిందిగా. ఎంత ఆనందించాలి. ఆ అనుభవాలు చూడండి. అక్కడ విస్మయం ఉంది, వణుకుచు పారిపోయిరి. చెప్పారా చెప్పలేదా? చెప్పలా. చూసారా? మనం కూడా జరిగేది ఇంత. అన్నీ చేస్తావా, కానీ ఎవరికైనా చెప్పమంటే మాత్రం అమ్మో ఎవరు వింటారండి నా మాట? మా ఆయన అంటే అసలు ఊరుకోడండి. మనము చెప్పాలి. స్తోత్రం. మనము వెళ్ళాలి. మనం చెప్పే వార్త శుభవార్త. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన వార్త, ప్రజలకు జీవాన్నిచ్చే వార్త, ప్రజలకు నిరీక్షణ కలుగజేసే వార్త. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పలేదు వాళ్ళు. ఆగిపోయింది అనుకున్నారా వార్త? దేవుడు వదిలిపెట్టలా. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెప్పకపోతే పని ఆగదు, కానీ నీవు కృప పోగొట్టుకుంటావు. నువ్వు చెయ్యకపోతే పని ఆగదు, కానీ నీవు ఆశీర్వాదాన్ని ఆధిక్యతను కోల్పోతావు. అర్థమవుతుందా? పారిపోయి చెప్పలేదనే మాట వాళ్ళకి ఉండిపోయిందిగా. మనకేం ఉండిపోద్ది? మనకు అదే ఉండిపోద్ది. అన్నీ తెలుసు, కానీ ఒక్కళ్ళ దగ్గర కూడా నోరు తెరిచి యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని ఒక్కళ్ళు కూడా చెప్పాం. ఇంకేం మిగిలిపోద్ది నీ జీవితంలో? అదే మిగిలిపోద్ది. మనము లేచుదుముగాక, మనము వెళ్ళుదుముగాక, మనము ప్రకటించుదుముగాక, మనము ధైర్యముతో ప్రకటించుదుముగాక, సిగ్గుపడకుండా ప్రభువుని గురించి చాటించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మన వాళ్ళు అంటూ ఉంటారు, శంకర్ గారు అంటూ ఉంటాడు, అసలు చిన్నప్పుడు మీరు ఎట్ట డ్రమ్ము తగిలించుకుని కొట్టారండి అంటారు. ఏముంది దానికి? పాపం అది. చెప్పండి. ఇప్పుడు ఇర్మియా గారు మేళంకి వెళ్తే కొడతలో డ్రమ్ తగిలించుకుని, దానికంటే శ్రేష్టమైంది ఇది. ప్రభు కొరకు కొడుతున్నాం మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొద్దిమంది అన్నిటికీ సిగ్గు, నేను డ్రమ్ కొట్టనమ్మా, నేను అమ్మ పాడను, రోడ్డు మీద పాడను, అమ్మ పాడను, లోపల గూట్లో పడతా. గూట్లో పడతావా? ఏమని సిట్టి సిలకమ్మంటావేటే? గూట్లో పడతావా? మనం ప్రభు కొరకు నిలబడాలి. హల్లెలూయా. సిగ్గుపడవలసింది ఏమీ లేదు దీనిలో, భయపడవలసింది ఏమీ లేదు దీనిలో, బేజారిపోవలసింది ఏమీ లేదు. ఖచ్చితంగా నీ మాట ప్రజలకు ఆశీర్వాదం,
ఖచ్చితంగా నీ పాట ప్రజలకు ఆశీర్వాదం, నీవు చెప్పే సాక్ష్యం ప్రజలకు ఆశీర్వాదం. హల్లెలూయా. వినిన వారు దీవించబడతారు, వినిన వారు రక్షణ పొందుతారు, వినిన వారు కృపను అనుభవిస్తారు, వినిన వారు నరక నుండి తప్పించబడతారు. మనము భయపడవలసిన అవసరం లేదు. ఏదన్నా చెప్పమ్మా, నేను మాత్రం సువార్తకు రాను, మిగతా అప్పుడు వస్తా కానీ ఇంకా నువ్వు ఎక్కడున్నా చెప్పండి. మనము పరుగులు తీయాలి. స్తోత్రం. 2000 సంవత్సరాలుగా ప్రభు మాటలు ప్రకటించబడుతూనే ఉన్నాయి. స్టిల్ ఇంకా చాలా మందికి తెలియదు, ఇంకా చాలా మందికి తెలియదు. మరి ఎవరు చెప్తారు? మనమే వెళ్ళాలి. స్తోత్రం. హల్లెలూయా. ముగించేస్తున్నాను. అద్భుతమైన సంగతులు ఆ స్త్రీలకు తెలియపరిచాడు దేవుడు. మీరు ఆడవాళ్ళు కానీ ఇంటికి వెళ్ళి మగవాళ్ళని తీసుకురండి అన్నాడా? చెప్పండి. దేవుని దగ్గర అసలు ఏ భేదం లేదండి. స్త్రీ అని పురుషుడని అసలు లేదు భేదం. కొన్ని జాబులు మగవాళ్ళకే ఇస్తారు, అంతేనా? ఖచ్చితంగా జెంట్సే ఉండాలి అక్కడ. కానీ దేవుని దగ్గర అలాంటి భేదాలేమీ లేవు. అద్భుతాలు చేస్తాడు దేవుడు మీ ద్వారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనము ప్రభువు కొరకు నిలబడాలి. ఆమేన్. మనం చెప్పే మాటలు నిజం, మనం చెప్పే మాటలు అబద్ధం కాదు, కల్పిత కథలు కాదు. దీనికి రుజువులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. యేసు ప్రభు లేచాడు. చెప్పండి. దానికి మనమే సాక్షులం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ఒక మాట చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము. పారిపోయిన పేతురు, బెదిరిపోయిన పేతురు. చెప్పండి. సమాజం ముందు నిలబడి అంటున్నాడు, అందరితో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు జీవాధిపతిని చంపారు గాని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు, అందుకు మేము. హల్లెలూయా. ఎందుకు సాక్షులం? బైబిల్ చెప్తుంది అబద్ధ సాక్ష్యం పలకొద్దని, వాటి జోలికి పోవద్దు. కానీ ఇది ప్రభు గురించి మనం సాక్ష్యం పలకాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రభు పనిలో ఉండాలి. ఇది నిజమైన పని, ఫలితమిచ్చే పని. హల్లెలూయా. వ్యర్థమైపోని పని, అర్థవంతంగా చేసే దేవుడు మనతో ఉన్నాడు, ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మనతో ఉన్నాడు. మీరు వెళ్ళి శిష్యులకి చెప్పమన్నా. శిష్యులకి చెప్పడం ఏంటంటే, అసలు స్త్రీలు ఎక్కడ, శిష్యులు ఎక్కడ? ఎవరు గొప్పవాళ్ళు? శిష్యులే గొప్పవాళ్ళు. కానీ అలాంటి శిష్యులకు కూడా చెప్పే కృప దేవుడు స్త్రీలకు ఇచ్చాడు. మనం దేని గురించి భయపడవసరలా, ప్రభు పనిలో ఉందాం. ఆమేన్. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. పునరుత్థానుడైన దేవుడు తన పునరుత్థాన శక్తితో మనలను నింపును గాక. పునరుత్థాన బలమును పొందిన వారమై పునరుత్థానుని ప్రకటించుదుము గాక. ఆయన పని కొరకు ప్రయాసపడదుము గాక. ఆయన రాజ్య విస్తరణలో నిలిచి ఉందుము గాక. కృప కలుగును గాక, కృప కలుగును గాక. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.